కథాస్రవంతి కీర్తిశేషులు కెఎన్వై పతంజలి గారి ఒక దెయ్యం ఆత్మకథ నుండి ఈకల గబ్బిలాల కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. గత వారం విన్న తెల్లకాకుల కథకి తరువాయిగా ఈ ఈకల గబ్బిలాల కథ. సేకరణ శ్రీ ఎన్కే బాబు. పోయిన వారం చెప్పుకున్న తెల్లకాకుల కథలో కాకులు తోటి కాకును రాజుగా చేసుకున్నప్పుడు మూర్ఖులు తోటి మూర్ఖుల్ని ఎందుకు రాజుగా ఎంచుకోకూడదో నాకు అర్థం కాక నవ్వాను. ఏమీ అనుకోవద్దన్నాను. మా మేనమావకి నా వెక్కిరింత అర్థమై కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. మామయ్య, ఒక మూర్ఖుణ్ణి రాజుగా ఎంచుకోవాల్సిన సందర్భాలు కూడా కొందరికి కొన్ని చోట్ల తారసపడతాయని నీకు తెలియడానికి వీలుగా ఈకల గబ్బిలాల కథ చెబుతాను, విను. ఈకల గబ్బిలాల కథ. పూర్వం నేను 3వ నెల పసిదెయ్యంగా ఉన్న రోజుల్లో మూసీ నదీ తీరంలో ఒక అడవి ఉండేది. అందులో ఓ మర్రి చెట్టు కింద దేవతలు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ చెట్టు మీద అనేక గబ్బిలాలు సుఖంగా జీవిస్తూ ఉండేవి. అవి వికారంగా ఉండటం వలనో తినడానికి పనికిరాకపోవడం వలనో వాటి జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. ఆ చెట్టు మీద కాపురం ఉండే పావురాలు, చిలకలు, మైనగోరలు ఎప్పుడూ ఏదో క్రూర జంతువు బారిన పడి చచ్చిపోతూ ఉండేవి. కానీ గబ్బిలాలు సుఖంగా ఉండేవి. దాంతో వాటికి గుడ్డి కళ్ళు నెత్తిమీదికి ఎక్కిపోయినాయి. అవి పగలంతా దర్జాగా పడుకుని రాత్రిపూట లేచి నిర్భయంగా మర్రిపళ్ళు తింటూ కాలక్షేపం చేసేవి. వాటిలో ఒకానొక గబ్బిలానికి పెంకి గబ్బిలం అనే పేరుండేది. ఆ పెంకి గబ్బిలం మెలకువగా ఉన్నంతసేపు ఇతర గబ్బిలాలను ఆట పట్టిస్తూ ఉండేది. సూర్యోదయం కాగానే ఇతర గబ్బిలాలన్నీ నిద్రపోతున్నప్పుడు వాటి కలల్లోకి వెళ్ళి మరీ అల్లరి పెట్టేది. ఓ రోజు పెంకి గబ్బిలం శుభ్రంగా ఓ 10 మర్రిపళ్ళు తిని అవి అరగడం కోసం ఇటు అటు ఎగరడం మొదలెట్టింది. ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక దేవముని గడ్డాన్ని కాలితో పట్టుకుని దాని నుంచి తలకిందులుగా వేళ్లాడడం మొదలుపెట్టింది. ఆ దేవముని కళ్ళు తెరిచి, నువ్వు చెట్టు కొమ్మల నుంచి వేలాడాలి కానీ ఇలా తాపసల గడ్డాలు పట్టుకుని వేలాడకూడదు, తప్పు అని ప్రశాంతంగా చెప్పాడు. పెంకి గబ్బిలం నవ్వింది. నాయనా, నువ్వు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకో, నాకిక్కడే బాగుంది, నన్ను అల్లరి పెట్టకు అని అది అల్లరిగా ఆ దేవమునికి చెప్పింది. తప్పు, నేను తపస్సు చేసుకుంటున్నాను, నన్ను చిరాకు పెట్టి నా తపస్సుకి భంగం కలిగించకూడదు అని ఆ దేవముని ప్రశాంతంగానే చెప్పాడు. నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు? ఏదో వరం కోసమే కదా, ఆ వరం ఏదో నన్నే అడుగు, ఇస్తాను కదా అన్నది ఆ పెంకి గబ్బిలం. ఆ దేవమునికి పిసరంత కోపం వచ్చింది. నువ్వు మర్యాద మప్పితం లేకుండా మాట్లాడుతున్నావు, ఉచితానుచితాలు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అని నచ్చ చెప్పాలని చూశాడు. పెంకి గబ్బిలం ఆ దేవముని గడ్డం పుచ్చుకుని మరింత గట్టిగా కాళ్లతో లాగి, నువ్వు నోరు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకో, నీతో నేను మాట్లాడదలుచుకోలేదు, నువ్వు కూడా నాతో మాట్లాడకు అని కసిరింది. దానితో ఆ దేవమునికి కోపం వచ్చేసింది. ఈ క్షణం నుంచి మీ గబ్బిలాలన్నింటికీ రంగురంగుల ఈకల మొలవాలని శపిస్తున్నాను, నీ అహంకారానికి అదే శిక్ష అని శాపం పెట్టి ఆ దేవముని ఆ పెంకి గబ్బిలాన్ని లాగి విసిరేసి వెళ్ళిపోయాడు. మరుక్షణమే ఆ చెట్టు మీదున్న గబ్బిలాలన్నింటికీ రంగురంగుల ఈకలు మొలిచాయి. గబ్బిలాలకు కళ్ళు కనిపించవు కాబట్టి అవి ఎంత అందంగా తయారైనాయో వాటికి అర్థం కాలేదు. కానీ ఆ చెట్టు మీదున్న మిగిలిన పక్షులు వాటికి ఆ సంగతి చెప్పాయి. ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసునా, మీ అందాన్ని చూడటానికి మా 2 కళ్ళు చాలటం లేదు అని పొగిడాయి. మొత్తం గబ్బిలాలన్నీ పొంగిపోయాయి. అవి ఆనందాతిశయంతో పగలు కూడా అటు ఇటు ఎగిరాయి. ఆ రాత్రి వాటి హుషారికి అద్దులే లేకపోయాయి. అయితే మరుసటి రోజు పొద్దున్న వాటికి ఎన్నడూ లేని ఆపద మొదలైంది. గబ్బిలాలు తినటానికి పనికిరాకపోయినా వాటి వంటి మీదున్న రంగురంగుల ఈకలు ఎంతో ముద్దొస్తున్నాయని గమనించి కొండయక్షులు ఆ చెట్టు మీద పడ్డారు. ఆ ఒక్కపూటే వాళ్ళు 20 గబ్బిలాల్ని చంపేసి వాటి ఈకల్ని పీకేసి పట్టుకుపోయారు. మరుసటి రోజున కూడా అదే విధంగా జరిగి మరో 10 గబ్బిలాలు చచ్చిపోయాయి. పెంకి గబ్బిలం భయపడిపోయి దేవముని శాపం గురించి మిగిలిన గబ్బిలాలకు చెప్పేసింది. అవన్నీ కలిసి పెంకి గబ్బిలాన్ని నానా చివాట్లు పెట్టి పోయి ఆ దేవమునికి క్షమాపణ చెప్పుకుని శాప విమోచనం చేయించుకుని రమ్మని గద్దించాయి.
పెంకి గబ్బిలం తన తప్పు గ్రహించి వేరే చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఆ దేవముని దగ్గరికి పోయి, అయ్యా, నన్ను క్షమించండి, బుద్ధి గడ్డి తిని అహంకరించాను. తమరి శాపం వల్ల మా గబ్బిలాలు ఉత్తి పుణ్యానికి చచ్చిపోతున్నాయి అని ఏడుస్తూ చెప్పింది. శాప విమోచనం చేయమని కోరింది. ఆ దేవముని శాంతించి, అహంకారం అనర్థదాయకమని ఇప్పుడైనా తెలుసుకుని బుద్ధి కలిగి జీవించు. శాప విమోచన జాగ్రత్తగా విను. ఏ క్షణంలో అయితే మీ గబ్బిలాలకు ఒక మూర్ఖుడు రాజు అవుతాడో అప్పుడే మీకు ఈ శాపం తొలగి ఈ ఈకలన్నీ మాయమవుతాయి. అంతవరకు జాగ్రత్తగా బతకాల్సిందే తప్ప చేయగలిగింది లేదు అని చెప్పేసి ఆ దేవముని మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. పెంకి గబ్బిలం ఆ విషయం అంతా తోటి గబ్బిలాలకు చెప్పింది. వెంటనే ఓ గబ్బిలం లేచి అందరికీ నమస్కారం పెట్టి, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, సంస్కారం లేదు, నాకు ఏమీ తెలియదు, నేను మూర్ఖురాల్ని. నన్ను తక్షణమే రాజుని చేసి మన కులానికి కలిగిన ఆపద తొలగించండి అన్నది. మిగిలిన గబ్బిలాలన్నీ అది నిజమే అని అంగీకరించి మూర్ఖ గబ్బిలాన్ని రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాయి. అయినా సరే ఆ ఈకలు పోలేదు. పెంకి గబ్బిలం తక్షణమే శాపం పెట్టిన దేవముని ఆశ్రయించి, తండ్రి, నీ మాట వమ్మైపోయింది. మూర్ఖుణ్ణి రాజుగా చేసినా మా ఈకలు అలాగే మిగిలిపోయాయి అన్నది. ఆ దేవముని దివ్యదృష్టితో జరిగినదంతా గ్రహించి, తనకేమీ తెలియదని గ్రహించినవాడు మూర్ఖుడెలా అవుతాడు? బుర్ర తక్కువగా ప్రవర్తించి కాలాన్ని వ్యర్థం చేయకుండా వెళ్ళి నిజమైన మూర్ఖుణ్ణి రాజుగా చేసుకోండి అనేసి ఆ దేవముని మళ్లీ కళ్ళు మూసేసుకున్నాడు. ఆ పెంకి గబ్బిలం ఈ సంగతి అంతా మిగిలిన గబ్బిలాలకు చెప్పింది. ఆ సంగతి విని మిగిలిన గబ్బిలాలన్నీ నిరాశపడిపోయాయి. మీరు నిరాశపడకండి, మనలో నిజమైన మూర్ఖుణ్ణి కనిపెట్టడం కష్టమైన పనే. మన గబ్బిలాల్లో మూర్ఖులు ఉండడం అసాధ్యం కాబట్టి మన పని చాలా కష్టమైనదే. అయినా సరే గత్యంతరం లేదు కాబట్టి ఓపికగా వెతుకుదాం అని ఆ పెంకి గబ్బిలం తక్కిన వాటికి ధైర్యం చెప్పింది. ఆ క్షణం నుంచి అది మూర్ఖురాలైన గబ్బిలాన్ని కనిపెట్టడం కోసం శ్రద్ధగా వ్యవహరించడం మొదలుపెట్టింది. రాత్రి పగలు అదే పని మీద వెతుకుతున్నా దానికి సంతృప్తి కలగడం లేదు. ఏ గబ్బిలంలో చూసినా బోలెడంత మూర్ఖత్వం ఉన్నది, కానీ అదే సమయాన కొంత జ్ఞానం కూడా కనిపిస్తున్నది. రోజులు గడిచిపోతున్నా దానికి మూర్ఖ గబ్బిలం దొరకలేదు. ఈలోపుగా మరో 20 గబ్బిలాలు కొండయక్ష చేతిలో చచ్చిపోయాయి. ఏం చేయాలో తోచక ఆ పెంకి గబ్బిలం మళ్లీ దేవమునిని పట్టుకున్నది. తండ్రి, నువ్వే మమ్మల్ని రక్షించాలి. మా గబ్బిలాల్లో నిజమైన మూర్ఖుడి కోసం నేను వారం రోజుల నుంచి రాత్రి పగలు వెతికాను, కానీ దొరకలేదు. ఈలోపుగా మా గబ్బిలాలు అన్యాయంగా చచ్చిపోతున్నాయి. నీవే దిక్కు, ఏదైనా దారి చూపించు అని ఆ పెంకి గబ్బిలం దేవమునిని వేడుకొన్నది. దేవముని పకపక నవ్వాడు. మూర్ఖత్వం కోసం ఇక్కడ అక్కడ వెతికేవాడికంటే మూర్ఖుడెవడయ్యా? వెళ్ళి వెంటనే రాజసింహాసనం మీద కూర్చుని నీ తోటి గబ్బిలాలకు శాప విముక్తి కలిగించు అని అతడు దీవించి వెంటనే మళ్లీ తపస్సులో లీనమైపోయాడు. తక్కిన గబ్బిలాలన్నీ ఆలస్యం చేయకుండా పెంకి గబ్బిలాన్ని రాజుగా ప్రకటించాయి. మరుక్షణమే వాటి ఒంటి మీద రంగురంగుల ఈకలన్నీ పీకేసినట్టు మాయమైపోయాయి. ఆ ఈకల మూలంగా వాటికి కలిగిన ఉపద్రవం కూడా నాటి నుంచి అంతరించిపోయింది. నేనీ కథ పూర్తి చేసేటప్పటికీ మా మేనమామ చాలా చిరాకు మీదున్నాడు. కథలతో జీవితాన్ని, మనస్సుని పెడదారి పట్టించవచ్చని నీకే కాదు, ఈ లోకంలో చాలామందికి తెలుసు. నువ్వు నిన్నే ప్రాతిపదికగా చేసుకుని లోకాన్ని వెక్కిరిస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నీలాంటి గజంబద్దగాళ్లు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి తెలుసుకుని ఓపికంటే చెప్పు, దానికి సంబంధించిన ఒక కథ చెబుతాను అన్నాడు నాతో. నువ్వు చెప్పిందే వేదం అనుకునే తత్వం నీకున్నదని నేను చాలా కాలం క్రితమే కనిపెట్టాను. అందుకనే నువ్వు నీ దృక్పథం ఒక్కటే కాక వేరే దృక్పథం కూడా ఉన్నదని ఎవరైనా చెబితే కోప్పడిపోతున్నావు. నేను నీలాగా సంకుచితంగా ఆలోచించేదాన్ని కాదు. నీకు ఇష్టం వచ్చిన కథ చెప్పు, వినకపోతే అడుగు అన్నాను. మా మేనమామ కొంత పశ్చాత్తాపడినట్టు ముఖం పెట్టి తోకపీతల కథ మొదలుపెట్టాడు. మీరింతవరకు ఒక దెయ్యం ఆత్మకథ నుండి ఈకల గబ్బిలాల కథ విన్నారు. కలం కీర్తిశేషులు KNY పతంజలి, గళం పప్పు భోగారావు. తరువాయి భాగంలో తోకపీతల కథ విందాం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి